Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. ఈ రోజు మనం తెల్లాపూర్లోని ఒక వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ ఒక ఇంటీరియర్ వీడియో చూడబోతున్నామండి. ఇందులో మనం ఇంటీరియర్ వర్క్ ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇప్పుడు మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్నాం. మెయిన్ డోర్ దగ్గర మనం ఇక్కడ ఏమి ఆర్చెస్ ఏం చేయలేదు. ఇక్కడ మన కమ్యూనిటీ వాళ్ళు ఒప్పుకోరనమాట. సో ఇక్కడ మనం ఒక షూ ర్యాక్ చేసాము. సో షూ ర్యాక్ ఎల్ షేప్ షూ ర్యాక్ చేసాము. దీని తర్వాత మనం లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో లివింగ్ రూమ్లో చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చేసామండి. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇది లాంగ్ హాల్ అనమాట. ఈ లాంగ్ హాల్ వచ్చేసి ఫుల్ టు ఫుల్ ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో పెద్ద డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడంతా కూడా ప్లెయిన్ సీలింగ్లో ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ బార్డర్లో చూసుకుంటే మనం ఇలాంటి స్పాట్ లైట్స్ వాటికి ప్రొవిజన్ అనేది ఇచ్చాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి సోఫా వాల్. ఈ సోఫా వాల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం ఇలాంటి టెక్స్చర్ పెయింటింగ్ వెళ్ళారనమాట కస్టమర్. సో ఇది చాలా బాగుంది. అండ్ దీని ఆపోజిట్లో చూసుకుంటే మనకి టీవీ యూనిట్ ఉంటుంది. ఈ టీవీ యూనిట్ చూస్తే ఇక్కడ డోర్ పక్క నుంచి చూస్తే ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ మెయిన్ డీబీ ఉందన్నమాట. సో దాన్ని ఇలా మనం క్లోజ్ చేసేసాము. ఇది డోర్స్ పెట్టేసాం మనం దీనికి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా లోవర్స్ ప్యానలింగ్ ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లో హైడ్ అయిపోయింది, మనకి ఎక్కడ కూడా ఏర్పడట్లేదు. అండ్ ఇక్కడ చూస్తే బాటంలో స్టోరేజ్ ఇలా కర్వ్డ్ స్టోరేజ్ అనేది మనం ఇట్లా ఎడ్జ్లో ఇలా కర్వింగ్ అనేది ఇచ్చామండి బాటమ్ స్టోరేజ్కి. అండ్ మధ్యలో వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ స్టోరేజ్ ఇచ్చాము, ఎందుకంటే అక్కడ మనం సెటప్ బాక్స్ అవి ఇవి పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రా స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ పైన ఎలివేషన్ ప్యానల్ చూసుకుంటే మొత్తం కూడా ప్యానల్ అంతా ఎలివేట్ చేసేసి మధ్యలో వచ్చేసి మనం ఇలా మార్బుల్ షేడ్లో మనం ఇలా లోవర్స్ టైప్ లామినేషన్ అనేది చేయడం జరిగింది ఇక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చామండి. సో యాజ్ పర్ ద డిజైన్ ఇక్కడ పుష్ టు ఓపెన్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ రైట్ సైడ్లో కూడా అదే డిజైన్ మనం కంటిన్యూ చేస్తూ ఇక్కడ కూడా ప్రొఫైల్ లైటింగ్తో ఇలా ఓపెన్ బాక్సెస్ ఇచ్చేసి అక్కడక్కడ మనం ఇలాంటి క్లోజ్డ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. సో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు పుష్ చేసి. అండ్ ఇదంతా కూడా లోవర్స్ ప్యానలింగ్ చేయడం జరిగిందండి. సూపర్గా లుక్ వచ్చింది. టోటల్గా టీవీ యూనిట్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ దీని తర్వాత ఈ హాల్లోనే, సో అది వచ్చేసి లివింగ్ రూమ్ హాల్ అయితే ఇది డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్లో చూసుకుంటే ఇక్కడ మనం పూజా మందిరం చేసాము. సో పూజా మందిరం బాక్స్ టైప్ ఇది 3 feet by 7 feet పూజా మందిరం. ఇక్కడ వచ్చేసి మనం టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఇక్కడ విత్ ఇచ్చింగ్ డిజైన్. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే శివుడు పార్వతి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది డిజిటల్ గ్లాస్లో ఇవ్వడం జరిగిందండి. సూపర్గా లుక్ వచ్చింది. వెనక నుంచి లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే బేస్ కింద చూస్తే ఇక్కడ మనం ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము. అండ్ ఇక్కడ స్టూల్ టైప్ మనము ప్రొవైడ్ చేసామండి. ఇలా బయటికి లాక్కోవచ్చు అండ్ దీని మీద కూర్చొని పూజ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి డ్రా స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. దీంతో మన పూజా మందిరం కంప్లీట్ అయిందండి. ఈ పూజా మందిరం తర్వాత దీని ఆపోజిట్లో కిచెన్ ఉందండి. సో కిచెన్ ఎంట్రన్స్ చూసుకుంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చేసాము. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఫ్రంట్లో వచ్చేసి సేమ్ టీవీలో ఎక్కడ వాడిన లోవర్స్ ఇక్కడ యూజ్ చేయడం జరిగిందండి. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి ఇలా కర్వ్డ్ పొజిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చాము. ఎంట్రన్స్ ఆర్చ్కి హ్యాంగింగ్ లైట్కి ప్రొవిజన్ ఇచ్చాము. దీని తర్వాత ఇది కిచెన్ అనమాట, ఓపెన్ కిచెన్. ఈ ఓపెన్ కిచెన్లో చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద స్టోరేజ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈస్ట్ సైడ్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ స్టవ్ పెట్టుకుంటారు. స్టవ్ కింద మనం ట్యాండమ్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ కట్లరీ షీట్ ఇన్సైడ్. నెక్స్ట్ ఈ ప్లెయిన్ బాస్కెట్స్ ఇచ్చాము అనమాట. నెక్స్ట్ ఇటువైపు పెద్ద బాస్కెట్స్ ఇచ్చాము పెద్ద పెద్ద సామాన్లు వేసుకోవడానికి. అందులో ప్లేట్ సపరేటర్ కూడా ప్రొవైడ్ చేసాము అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కార్నర్ డోర్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో ఇక్కడ అంతా కూడా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇలా ఎల్ షేప్ షెల్ఫింగ్ ఇచ్చేసాము లోపల నుంచి. సో ఇక్కడ కార్నర్ పుల్అవుట్కి ప్లేస్ లేదనమాట, అందుకే మనం ఇట్లా ఎల్ షేప్ షెల్ఫింగ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ కింద 2 doors అనేవి ప్రొవైడ్ చేసి కింద సెటప్ అలా ప్రొవైడ్ చేసాము. షెల్ఫ్ అలా
యూ షేప్లో కట్ చేసి మనం ఇలా సెట్ చేసాం అనమాట అక్కడ. సో ఎనీ స్టోరేజ్ అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం హెడ్ లెవెల్ స్టోరేజ్ వచ్చేసి ఈ ఈస్ట్ వాల్కి చిమ్నీకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన వాష్ బేసిన్ పైన కూడా ఆర్ఓకి సంబంధించిన బాక్స్ ఇలా ప్రొవైడ్ చేసి దానికి కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇలా ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ దీని ఆపోజిట్ కౌంటర్ చూసుకుంటే ఇక్కడ ప్యాంట్రీ యూనిట్ ప్రొవైడ్ చేసామండి. సో ప్యాంట్రీ సెటప్ చూసుకుంటే ఇన్సైడ్ ఇలా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇందులో కూడా, ఇది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇలా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి బాటమ్ కౌంటర్ ఇచ్చాము. ఇక్కడ ఓవెన్ కానీ మిక్సీ కానీ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ కూడా ఉంది. అండ్ ఫ్రిడ్జ్కి ఇక్కడ ప్లేస్ ఇచ్చాము అనమాట కిచెన్లో. అండ్ పైన వచ్చేసి 3 సైడ్ లాఫ్ట్ కవరేజ్ ప్రొవైడ్ చేసాము. దాని నుంచి ఇలా లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసామండి. చూడండి ఎంత నీట్గా ఉందో. పైన ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చాము ఇక్కడ సీలింగ్లో. అండ్ 2 స్పాట్ లైట్స్కి కూడా ప్రొవిజన్ ఇచ్చాము. దీంతో మన కిచెన్ కంప్లీట్ అయిందండి. కిచెన్ తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ ఇటువైపు ఉంటుంది, అంటే సోఫా వాల్ బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తుంటే ఇక్కడ మనం క్రాకరీ యూనిట్ ఇచ్చాము. సో ఇక్కడ ప్లేస్ పెద్దగా ఉంది, సో మనం దీన్ని యూజ్ చేసుకున్నాము. సో ఇక్కడ క్రాకరీ యూనిట్లో హెడ్ లెవెల్ బాక్స్ ఇలా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము. బ్లాక్ ప్రొఫైల్ బ్లాక్ గ్లాస్ సూపర్గా ఉంటుంది లుక్. అండ్ ఇక్కడ వచ్చేసి డైమండ్ గ్లాస్ ఇచ్చామండి. అండ్ బాటంలో ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం. మొత్తం వైట్ అండ్ వైట్లో చేసాం సో దట్ ఈ బ్లాక్ గ్లాస్ అనేది ఎలివేట్ అవుతుంది. రైట్ సైడ్లో వచ్చేసి ఇలా గ్లాస్ స్టోరేజ్ ఇచ్చాము. సో సైడ్ నుంచి ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం వల్ల ఇదంతా లైటింగ్ వచ్చింది. అండ్ పైన వచ్చేసి లాఫ్ట్ ప్రొవైడ్ చేసాము. దీని తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. సో మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ మన సీలింగ్ డిజైన్ చూస్తే ఇలా ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్ ప్రొవైడ్ చేసాము. ఇదంతా వెస్ట్ వాల్కి వార్డ్రోబ్ వాల్ టు వాల్ ఇచ్చేసాము. ఈ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చామండి. డిజైన్ చూసుకుంటే ఇక్కడ ఆనియన్ కలర్ అండ్ వైట్ కలర్ మ్యాట్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత లుక్ వచ్చింది ఇది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండిల్స్ కూడా దీని డిజైన్కి తగ్గట్టు ఇలా రౌండెడ్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపల చూసుకుంటే మనం 2 డ్రా స్టోరేజెస్ కామన్గా ఇస్తుంటాము, అవి ఇక్కడ ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ ఇటువైపు చూసుకుంటే మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసాము. నెక్స్ట్ ఇటువైపు ఒక సింగిల్ డోర్కి స్టోరేజ్ ఇచ్చాము. అండ్ దీని తర్వాత డ్రెస్సింగ్ ఇచ్చామండి. ఈ డ్రెస్సింగ్ చూస్తే డ్రెస్సింగ్ ఇన్సైడ్ కూడా మనం స్టోరేజ్ ఇచ్చాము ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఒక పవర్ పాయింట్ ఉంది, ఆ పవర్ పాయింట్ని ఇక్కడ ప్లేస్ చేసాము. కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ రైట్ సైడ్లో ఇక్కడ చూసుకుంటే క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. సో యూజ్డ్ క్లాత్స్ ఇక్కడ తగిలించుకోవచ్చు, మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మనం కాట్ కూడా రెడీ చేసామండి. ఇది కింగ్ సైజ్ కాట్, వెనకాల 2 feet హైట్ వరకు హెడ్ బోర్డ్ కుషన్ వస్తుంది స్మూత్గా. నెక్స్ట్ ఇదంతా కూడా ఇక్కడ కర్వ్డ్ ఫినిష్ అనేది ఇచ్చాము. సో ఎవరికైనా టచ్ అయినా కూడా పొరపాటున హట్ కాకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఇచ్చాము. ఇది హైడ్రాలిక్ కాట్, ఇది మనం ఇలా లిఫ్ట్ చేసుకోవచ్చు. సో మ్యాట్రెస్ ఉన్నా కానీ ఈజీగా మనం లిఫ్ట్ చేయొచ్చు. సో దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దానండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ దీని ఆపోజిట్లో ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి లాబీ ఏరియాలో వ్యానిటీ ఏరియా వస్తుంది. వ్యానిటీ చూసుకుంటే బాటంలో బాక్స్ ఇలా ప్రొవైడ్ చేసాము. కింద మనం గ్యాప్ వదిలేసాము సో దట్ మాపింగ్ ఈజీ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టచ్ మిర్రర్ ఎల్ఈడి అనేది ప్రొవైడ్ చేసామండి. సో టచ్ చేస్తే లైట్ అనేది వెలుగుతుంది ఇక్కడ. అండ్ బ్యాక్గ్రౌండ్లో కస్టమర్ ఇలా టైల్స్ వేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్లో చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసాం. ప్రొఫైల్ లైటింగ్తో నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ బీచ్ కలర్ కాంబినేషన్లో స్లైడింగ్ డోర్స్ ఇచ్చాము. ఈ స్లైడింగ్ డోర్స్ చూసుకుంటే లోపల షెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేసాం వన్ సైడ్. సో రెగ్యులర్ ప్యాటర్న్ అనమాట ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం 2 డ్రాస్ అనేవి ప్రొవైడ్ చేసాం విత్ లాక్స్. అండ్ పైన లాఫ్ట్ చూసుకుంటే వాల్ టు వాల్ లాఫ్ట్ వచ్చిందండి, ఇక్కడ కూడా విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం స్టోరేజ్ ఇచ్చాము, డ్రెస్సింగ్ ఇచ్చాము. ఈ డ్రెస్సింగ్ వెనకాల స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము.
అండ్ ఇక్కడ కూడా క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. కింద మనం డ్రా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ దీని ఆపోజిట్లో చిన్న ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము, వర్క్ చేసుకోవడానికి ఎప్పుడైనా యూజ్ అవుతుంది. దీని తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తే ఇలా ప్రొఫైల్ లైటింగ్తో నీట్గా వచ్చిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి వార్డ్రోబ్ డిజైన్ చూస్తే ఇలా మనము స్కై బ్లూ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్లో స్లైడ్స్ అనేవి రెడీ చేసాము. ఇక్కడ చూస్తే రోజ్ గోల్డ్ హ్యాండిల్ అనేది ప్రొవైడ్ చేసాము, ఇక్కడ స్లైడింగ్ హ్యాండిల్. ఇక్కడ కూడా మనం షెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేసాం ఇన్సైడ్. సో సాఫ్ట్ క్లోజింగ్ స్లైడింగ్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి 2 డ్రాస్ అండ్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. అండ్ పైన చూసుకుంటే లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసామండి. ఈ లాఫ్ట్ నుంచి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం వల్ల ఇదంతా కూడా హైలైట్ అయిపోయింది స్లైడింగ్స్. నెక్స్ట్ దీని ఆపోజిట్లో చూసుకుంటే స్టడీ యూనిట్ ఇచ్చామండి, విండో పక్కన చాలా బాగుంటుందని. సో ఇక్కడ కూడా మనం ఈ టేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది బాటంలో. అండ్ ఇక్కడ బుక్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. దీంతో మన 3 BHK కంప్లీట్ అయిపోయిందండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి మరిన్ని వర్క్స్ మీకు కూడా కావాలి అంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.